అనవసరంగా అబ్బాయిని డిస్టర్బ్ చేశాము. బాగా డిస్టర్బ్ చేశారు. అయినా నీ గురించి మాకెందుకులే బాబు, మాకు బోల్డ్ పనులు. అవును, నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. రేయ్, అస్త్ర సన్యాసమా? నా మొహం, అస్త్రాలు వెపన్స్ అని అంతంత పెద్ద మాటలు ఎందుకులే బాబు, అవి మా పనిముట్స్. మరే నువ్వు పిలిచావని ఉన్న పళ్ళంగా వచ్చేసావు అంతే. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. ఆట మొదలు పెట్టి రెస్ట్ అంటే ఎలారా? ఆట? ఏ ఆట? కపాల క్రీడ. నంబర్ గేమ్. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, నా పవిత్రమైన ఫ్లాష్ బ్యాక్ మీ 5గురికి తప్ప 6వ వాడికి తెలియకూడదు. తెలిస్తే 1వ వాడు 0లోకి వస్తాడు. అంటే మూర్తి గారు ఆటలోంచి అవుట్ అయిపోతారా? అటు నుంచి మాత్రమే కాదు, మరి ఈ లోకం నుంచి కూడా. ఆ తర్వాత ఆటోమేటిక్ గా 5 4 అవుతుంది, 4 3 అవుతుంది, 3 2 అవుతుంది, 2 1 అవుతుంది. కొత్తగా తెలుసుకున్నాడు ఆటలో జాయిన్ అవుతాడు. ఎనీ డౌట్స్? చాలా. ఇంత జరిగితే పేపర్లోనే టీవీలో రాకుండా ఉంటుందేంటి? ఎలా వస్తుంది? తెలుసుకునే వాళ్ళని నేనే నరికేస్తే. నీకు ఇంకా డౌట్ ఉందనుకో, కిందకెళ్ళి ఎవరికైనా చెప్పి పైకి రా. నువ్వు పైకొచ్చే లోపల ఈ మూర్తిగాడు మెడ మీద తలుంటే నన్ను అడుగు. నువ్వు ఉండరా దరిద్రుడా బాబు, వాడి మాటలు నువ్వే పట్టించుకోవద్దు. ఈ విషయం మానవరే ఉంచుకుంటావు. నౌ ఎవ్రీబడీ రిలాక్స్. ఇప్పుడు జరిగిన ఈ ఫ్లాష్ బ్యాక్ కి పాత్రలు, సన్నివేశాలు కేవలం మన కల్పితం. పొడి ఇందులో కొట్టు. మెల్లో బిల్లేసుకొని మరీ ఒళ్ళని చెప్తున్నారు. ఏంటి వింత? నీ పెండాకుడు, నీ పన్ను చూసుకోరా దరిద్రుడా. ప్రతి వాడు దూరేయటమే. ఉత్సవా, నేను నీ పిల్లనే ఉన్నాను బాబు. ఈ నెంబర్ చూసి ప్రతివాడు వెధవారాలు తీసేవాడే. సేఫ్టీ కోసం ఈ నెంబర్ లోపల వేసుకోమంటావు బాబు. ఈ ఆఫర్ ఎలా ఉందో చూడు. అసలు తలయేయలేదనుకో, మెడల్ వేసుకో అక్కర్లేదు కదా. ఒక్కసారి ఆలోచించు. నీకెందులో మేము ఎలా చేస్తే కుమ్మారెడ్డి చూడు. డేరాలు అది కాదు బాబు, వీడు చేసే ఒక్కదానికి ముక్కు మొహం సక్రమంగా ఉండదు. పెద్ద శిల్పిలాగా పోతూ వీడును పంపించిన ప్రతి బొమ్మ వెనక్కి వచ్చేదే. అదిగో ఇంకో బొమ్మ వచ్చేస్తుంది. బొమ్మ అదిరిందిరా. ఏంటి సినిమా మీరు ఆటోలో వచ్చారు? ఫోన్ చేస్తే స్టేషన్ కాలేజ్కి వచ్చింది కదా. దిగురుగానే ఉండండి, చూడడానికి వస్తాను. You touch me? ఉత్సవా, నువ్వు అమ్మ కొట్టేసాడు. బొమ్మని చెప్పావురా. సారీ అమ్మా, నాదే తప్పు. బాబు వదిలేయండి. హాయ్ అమ్మా. హాయ్ అక్క. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఎగ్జామ్స్ బారాసావా? బారాసా. రా. ఎవడ్రా వాడు? నిన్నే దిగాడండి. మంచోడు అనుకున్నాను, ఇలా దింపేస్తాడు అనుకోలేదు. చాలా బాగున్నాడక్క. సూపర్. సంబంధం మంచిదేనమ్మా. అయితేనే ఇంత ఇల్లు పెట్టుకుని చాటుగా గుళ్ళకెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాల్సి వచ్చింది. గుళ్ళోనా? అంతా మన తలరాత. అద్దె డబ్బులు ఇవ్వకపోగా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేస్తున్నారు. ఇక భగవంతుడే సంబంధం కట్టించేలా చూడాలి. ఇక్కడ మాకు ఒక్క
ఫిగర్ లేకుండా కొట్టుకుంటుంటే నీకు 2 ఫిగర్లతో రొమాన్సా? ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నా? నాలో విలనిజం చూపించనా? మళ్ళీ రెంట్లే వేస్తుందేంటిది? ఇప్పుడు చూపించరా నీ మగ్గతనం. ఎవరు రైట్ కట్టేసిందే? శ్రీ 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 మనమే. ఊరిని స్టాడిస్ట్ దాన్ని స్పెషల్ గా తీసుకొచ్చింది ఆవుల కోసం, గేదెల కోసం కాదు. అవునులే, వాటికి నువ్వు ఉన్నావు కదా. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, చాలా తేడాగా ఉన్నావు. నా సంగతి తెలదోరే నీకు? నాకు అంత ఎక్కరేగిందనుకో, ఎగిరొచ్చి కాళ్ళ మీద పడతావు. లవుడు ఇక్కడేం చేస్తున్నావురా? చూడండి అమ్మాయి గారు నోటుకొచ్చినట్టు అలా పేలుతున్నాడు. పనికి మాలిన వాళ్ళతో నీకేంట్రా? అక్క పిలుస్తాను చూడు. అంబా, ఎవరిని దేనికి పిలుస్తున్నావే? అంబా, నీ వెకిలి వేషాలు నా దగ్గర పెట్టుకోకు. అయ్యో నేనేం చేశాను? నేను అందరూ ముందు నుంచి జగదా అని పిలిస్తే నేను వెనక నుంచి అంబా అని పిలిచాను. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బిగ్ బ్యాగ్. ఇంకా నీ వరకు న్యూస్ రాలేదనుకుంటా. ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ. అదే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు, అలాంటిదే. నువ్వు ఓకేనేసావు అనుకో, మనం మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టచ్చు. లవ్వా? నీతోనా? నేనెవరో తెలుసా? ఐఎమ్ ది ప్రిన్సెస్ ఆఫ్ దిస్ గంధర్వ మహల్. నా కాలి గోటికి కూడా సరిపోవు. నన్ను మాడొద్దని చెప్పి పనికి మనలతో మీరు మాడతారేంటండి? రండి, నీకేదో ఒక రోజు గిట్ట కూడా వస్తాను రోజు. ఒక్కడికి ఎన్ని పాస్పోర్ట్లా? వీడు లోకల్ కాదురా, ఇంటర్నేషనల్ క్రిమినల్. పోలీసులకు అప్ చెప్తే ఏదో పీత బుర్ర నువ్వుని ఆడు పోలీసులను చంపొచ్చాడు జైల్లో. ఈ కేబుల్ తెచ్చినోడికి అన్ని అనుమానాలే. ఈ పాపిష్టి బొమ్మలను చూసిన తర్వాత నాకు నిద్రే కొట్టేడుస్తుందిరా భగవంతురా. బాబు, నాకేం బాబు తెలియదు నాయనా. ఈ కేబుల్ ఉన్నవాడే డౌట్ లాక్కొచ్చాడు. నన్ను క్షమించి నా 1వ నెంబర్ ఏదో వాడి బహారు కొట్టి 1 నెంబర్ నాకు ఇచ్చి పుణ్య కట్టుకో బాబు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నాయనా. మూర్తి, బాబు చూసి మాట మారుతున్నావా? బలవంతంగా లాక్కొచ్చి నువ్వు కాదు. అవ్వా అవ్వా, నేను బ్యాచిలర్స్ రూమ్ కి రానున్నాను. పంతులు గారు నన్ను ఫోర్స్ చేశారు. నేను అప్పటికి బాబు రహస్యం మనమే కాపాడాలని చెప్పాను బాబు. ఈ మూర్తి వింటేనా? ఓ దుర్మార్గులారా, అంతా కలిసి నన్ను ఇరికిచ్చేస్తారా? నేను లేనప్పుడు నా రూమ్ లోకి వచ్చి నా లగేజ్ చెక్ చేయడం తప్ప కాదా? తప్పే బాబు, కానీ నువ్వు వేసే శిక్ష మాత్రం నంబర్ల ప్రకారం కాకుండా అందరికీ కలిపి వేయి బాబు. చెప్పడానికి ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అది బాబు మాత్రమే చేయాలి. ముందులో ఆడుకుందాం బాబు. నా పనిష్మెంట్ తట్టుకునే కెపాసిటీ మీకు లేదురా. ఫైన్ వేస్తా. భాగ్యం 100-150 తీసేసుకో బాబు. 12 ఏళ్ళుగా రాయుడు గారి దగ్గర ఎగ్గొట్టిన మొత్తం రెంట్ నాకు జమేయండి. దానికంటే చచ్చిపోవటం మేలు. ఉండు, కత్తి తెస్తా. బాబు, చేస్తావా ఏంటి? అడుక్కునే తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తాం.